నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 49వ పేజీలో ఉన్న మన పండుగలు అనే పాఠ్యాంశాన్ని చూద్దాం. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మ ఏ పండగకి సంబంధించింది, అక్కడ ఏమేమి చేస్తున్నారు అని అడుగుతున్నారమ్మా. ఈ బొమ్మ దీపావళి పండగకు సంబంధించింది. ఇక్కడ ఒక పాప దీపాలను పెడుతోంది. వాళ్ళ అమ్మ అందరికీ లడ్డూలను పంచుతోంది. కొంతమంది పిల్లలు కాకరపువ్వొత్తులు కాలుస్తున్నారు. ఒక బాబు సీమటపాకాయలను కాలుస్తున్నాడు. ఇంకొక బాబు చిచ్చుబుడ్డిని, ఇంకొక పాప మతాబును వెలిగించి ఆనందిస్తున్నారు. మీకు తెలిసిన కొన్ని పండుగల పేర్లు చెప్పండి అని అడుగుతున్నారమ్మా. ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి, దసరా, సంక్రాంతి, శివరాత్రి మొదలగు పేర్లు మీరు ఇక్కడ చెప్పచ్చమ్మా. మీకు ఇష్టమైన పండుగ ఏది, ఎందుకు అని అడుగుతున్నారు. నాకు ఇష్టమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి రోజు మా ఇంట్లో మాకు భోగిపళ్ళు పోస్తారు. అలాగే బొమ్మల కొలువు పెడతారు. నేను గాలిపటాలను ఎగరవేసి ఎంతో ఆనందిస్తాను. ఇలాంటివన్నీ కూడా మీరు చెప్పచ్చమ్మా. దీపావళి పండుగ ఇష్టం అనుకోండి. నాకు దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం. ఆ రోజు నేను రకరకాల టపాకాయలను కాల్చి ఆనందిస్తాను అని చెప్పచ్చు. ఈ విధంగా మీకు ఇష్టమైన పండుగ గురించి ఇక్కడ చెప్పాలమ్మా. 50వ పేజీలో చూడండి అమ్మా. ఈ పాఠం అంతా కూడా సంభాషణ రూపంలో ఉంటుందమ్మా. ఒక టీచర్కు పిల్లలకు జరిగే సంభాషణ రూపంలో ఈ పాఠం అంతా ఉంటుంది. పిల్లలకు దసరా సెలవులు ఇచ్చారు. బడి అంతా కోలాహలంగా ఉన్నది. ఇంతలో కవిత టీచర్ అక్కడికి వచ్చింది. పిల్లలందరికీ దసరా సెలవులు ఇచ్చారటమ్మా. ఇంకా రేపటి నుంచి దసరా సెలవులు అంటే ఆ రోజు పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు కదమ్మా. అందుకని బడి అంతా కూడా కోలాహలంగా అంటే హడావిడిగా ఉందిట. ఇంతలో అక్కడికి కవిత టీచర్ వచ్చారట. పిల్లలు, నమస్కారం టీచర్. టీచర్, నమస్కారం పిల్లలు. రేపటి నుండి దసరా సెలవులు కదా, ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? రమణ, సెలవుల్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతా టీచర్. దివ్య, మేము మా మామయ్య ఊరికి పోతాం టీచర్. మేము దసరా పండుగ అక్కడనే జరుపుకుంటాం. టీచర్ గారిని చూడంగానే పిల్లలు ఏం చేశారమ్మా, నమస్కారం అని చెప్పారు. టీచర్ గారు కూడా నమస్కారం అని చెప్పి రేపటి నుంచి మీకు అందరికీ దసరా సెలవులు కదా, ఎవరెవరు ఏ ఏ ఊళ్ళు వెళ్తున్నారు అని వాళ్ళని అడిగారట. అందులో రమణ అనే అబ్బాయి ఉన్నట. ఆ అబ్బాయి ఏం చెప్పాట, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతున్నాను టీచర్ అని చెప్పాట. అంతే కదమ్మా, మీకు కూడా సెలవులు ఇస్తే మీరు ఏం చేస్తారో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికో లేదా బామ్మ వాళ్ళ ఇంటికో తీర్థయాత్రలకని విహారయాత్రలకని వెళ్తూ ఉంటారు కదా. అలాగే వీళ్ళు కూడా వెళ్తున్నారన్నమాట. దివ్య అనే అమ్మాయిని అడిగారట. మేము మా మావయ్య వాళ్ళ ఊరు పోతున్నామని చెప్పింది. ప్రతి దసరా పండక్కి కూడా వాళ్ళ మావయ్య వాళ్ళ ఊరికే వెళ్తారట. టీచర్, కరుణ, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? కరుణ, ఈ సెలవులకు ఎక్కడికి వెళ్ళం టీచర్, కానీ మేము క్రిస్మస్ పండుగకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం. క్రిస్మస్ పండుగ బాగా జరుపుకుంటాం. ఈ కరుణ అనే అమ్మాయి క్రిస్టియన్స్ అమ్మా. అందుకని టీచర్ గారు, కరుణ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగంగానే అమ్మాయి ఏం చెప్పింది, మేము క్రిస్మస్ పండగకి మా అమ్మమ్మ గారింటికి వెళ్తాము, అక్కడ మేము క్రిస్మస్ పండుగ బాగా జరుపుకుంటాము అని చెప్పింది. టీచర్, పిల్లలు చూసారా మనకు ఎన్ని పండుగలు ఉన్నాయో? పిల్లలు, పండుగల గురించి చెప్పండి టీచర్. వెంటనే పిల్లలు ఏమడిగారమ్మా,
ఇన్ని పండుగలు ఉన్నాయి కదండి, మన పండుగల గురించి మీరు మాకు చెప్పండి అని అడిగారట. టీచర్, చైత్ర మాసంలో మొదటి తిథి పాడ్యమి కదా, ఆ రోజు వచ్చే పండుగనే ఉగాది అంటారు. స్వప్న, అంటే మన తెలుగు వాళ్ళందరికీ నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. వెంటనే స్వప్న అనే అమ్మ ఏం చెప్పిందమ్మా, అది తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరం కదండి, మన హ్యాపీ న్యూ ఇయర్ కదా అని అన్నది. టీచర్, చాలా మంచిగా చెప్పావు స్వప్న. ఆ రోజు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త బట్టలు ధరించడం, తీపి వంటకాలు చేసుకోవడం, షడ్ రుచులతో పచ్చడిని చేసుకోవడం, రాబోయే ఏడాది అంతా ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం మొదలైనవి జరుపుకుంటాము. ఏం చెప్పారమ్మా టీచర్ గారు ఇక్కడ? చాలా కరెక్ట్గా చెప్పావు స్వప్న. ఆ రోజే మన కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి అందరూ ఏం చేస్తుంటారు, కొత్త బట్టలు కుట్టించుకుంటుంటారు, తీపి పదార్థాలు చేసుకొని తింటూ ఉంటారు. షడ్ రుచులు అంటే 6 రుచులతో పచ్చడి చేసుకొని తింటారు. దాన్ని ఏమంటాము? ఉగాది పచ్చడి అని అంటాము. 6 రుచులు ఏంటమ్మా? పులుపు, చేదు, తీపి, ఉప్పు, కారం, వగరు. ఈ 6 రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని చేసుకొని ఉగాది రోజు తింటాము. రాబోయే ఏడాది అంతా ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి మన పంచాంగాన్ని వింటూ ఉంటామన్నమాట. ఉగాది తర్వాత 9 రోజులకు అంటే చైత్ర మాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాము. ఇది శ్రీరాముని జన్మదినం. ఆ రోజున సీతారాముల కళ్యాణం చేసే సంప్రదాయం ఉన్నది. మనకి ఉగాది వచ్చినటువంటి 9 రోజులకు మనకి శ్రీరామనవమి వస్తుంది. అది రాముల వారి జన్మదినం. ఆ రోజు సీతారాముల కళ్యాణాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము. దివ్య, టీచర్ దసరా పండుగ గురించి చెప్పండి. ఇంతలో దివ్య అనే అమ్మాయి దసరా పండుగ గురించి చెప్పమని టీచర్ గారిని అడిగింది. టీచర్, ఆశ్వేజ మాసం శుద్ధ దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటాము. రాముడు రావణాసురుణ్ణి సంహరించింది ఈ రోజే. మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది ఈ రోజే. అందుకే ఈ రోజును విజయదశమిగా పిలుస్తాము. దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తాము, జమ్మి చెట్టుకు పూజ చేస్తాము. దసరా పండుగ ఎప్పుడు వస్తుందమ్మా? ఆశ్వేజ మాసంలో శుద్ధ దశమి రోజున వస్తుంది. దీని ప్రత్యేకతలు ఏంటంటే రాముడు రావణాసురుణ్ణి చంపింది కూడా ఈ రోజే. మహాభారతంలో పాండవులు ఏం చేశారు, వాళ్ళు మొత్తం వాళ్ళ ఆయుధాలన్నిటినీ కట్టగట్టి ఒక జమ్మి చెట్టు మీద దాచుకొని వెళ్తారు. తిరిగి వాళ్ళు వచ్చి ఆ ఆయుధాల్ని తీసిన రోజు కూడా అదే రోజుట. అందుకే ఆ రోజుని విజయదశమిగా పిలుస్తాము. దసరా పండుగ రోజు పాలపిట్టని చూస్తే శుభం కలుగుతుందని మనం నమ్ముతాము. అలాగే జమ్మి చెట్టుకు కూడా మనం పూజ చేస్తూ ఉంటాం. దివ్య, బతుకమ్మ పండుగను కూడా అప్పుడే జరుపుకుంటారు కదా టీచర్? టీచర్, అవును, ఇదే సమయంలో బతుకమ్మ పండుగను కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటాం. దసరా తరువాత 20 రోజులకు ఆశ్వేయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాము. లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటాము. పటాకులు కాలుస్తారు. దివ్య అనే అమ్మాయి ఏమడిగింది, బతుకమ్మ పండుగను కూడా మనం దసరాలు అప్పుడే కదా టీచర్ చేసుకునేది అని అడిగింది. అప్పుడు టీచర్ గారు అవును, అదే సమయంలో మనం బతుకమ్మ పండుగను కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటాము అని చెప్పారు. దసరా వెళ్ళిపోయిన 20 రోజులకు ఆశ్వేయుజ బహుళ అమావాస్య నాడు మనం దీపావళి పండుగను జరుపుకుంటాము. దీపావళి ఎందుకు జరుపుకుంటామమ్మా? నరకాసురుడు చనిపోయాడు అనే ఆనందంతో ఈ పండుగను మనం జరుపుకుంటాం అన్నమాట. అందుకని టపాకాయలు కూడా కాలుస్తాము, లక్ష్మీ పూజలు చేస్తాము. తిరుమల, వినాయక చవితి కూడా చాలా పెద్ద పండుగ కదా టీచర్? ఇంతలో తిరుమల అనే అమ్మాయి ఏమడిగింది, వినాయక చవితి కూడా చాలా పెద్దగా పండగ కదండి అని అడిగింది. టీచర్, అవును తిరుమల, వినాయకుని పుట్టిన రోజును వినాయక చవితిగా
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు సంక్రాంతిగా, శివలింగోద్భావం జరిగిన రోజును శివరాత్రిగా, ఇట్లా ఎన్నో పండుగలు జరుపుకుంటాము. సరే గాని రజియా, మీరు ఏమేం పండుగలు జరుపుకుంటారో చెప్పు. అప్పుడు టీచర్ గారు ఏం చెప్పారు? వినాయకుని పుట్టినరోజును మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. అలాగే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. అలాగే శివలింగోద్భావం జరిగిన రోజున శివరాత్రిని జరుపుకుంటాము అని చెప్పారు. ఇందులో అక్కడ రజియా అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని టీచర్ గారు అడిగారమ్మా, మీరు ఏమేం పండుగలు జరుపుకుంటారో చెప్పమని. రజియా: మేము రంజాన్, బక్రీద్, మొహరం మొదలైన పండుగలను చాలా గొప్పగా జరుపుకుంటాం టీచర్. అయితే రంజాన్ అంటే నాకు చాలా ఇష్టం. టీచర్: రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. ఈ రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఆవిర్భవించింది. అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ఉండి నెల చివర్న ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంకా త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్, మొహరం పండుగలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. రజియా ఏం చెప్పిందమ్మా? వాళ్ళకి రంజాను, బక్రీదు, మొహరము ఈ పండుగలని మేము చాలా గొప్పగా జరుపుకుంటాము అని చెప్పింది. తనకి అన్నిటికంటే రంజాన్ పండుగ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అప్పుడు టీచర్ గారు చెప్తున్నారు, రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. ఈ నెలలోనే వాళ్ళ పవిత్ర గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ ఆవిర్భవించింది, అంటే పుట్టింది అని నమ్ముతారు వాళ్ళు. అందుకే ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు కఠినంగా ఉపవాస దీక్షలు ఉండి నెల చివర్న ఈద్ ఉల్ ఫితర్ అని పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇంకా త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్, మొహరం పండుగలను కూడా వాళ్ళు బాగా జరుపుకుంటూ ఉంటారు. కరుణ: టీచర్, ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను చాలా బాగా జరుపుకుంటాము. ఆ రోజు క్రిస్మస్ చెట్టుని రంగురంగుల నక్షత్రాలతో, బల్బులతో అలంకరిస్తాం. దానికి చిన్న చిన్న గంటలు కూడా కడతాం. కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు చేస్తాం. ఇక్కడ కరుణ అనే అమ్మాయి క్రిస్టియన్ కదమ్మా. ఆ అమ్మాయి చెప్తుంది మాట, మేము కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను బాగా జరుపుకుంటాము. ఆ రోజు క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటారు కదమ్మా. దానికి ఏం చేస్తారు? ఆ ట్రీకి రంగురంగుల నక్షత్రాలని కడుతుంటారు, బల్బులు కలుగుతుంటారు. దాన్ని చాలా అందంగా తయారు చేస్తారన్నమాట. చిన్న చిన్న గంటలు కూడా కడతారు. కొత్త బట్టలు కట్టుకొని వాళ్ళందరూ చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. టీచర్: అవును, యేసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళిన 3 జ్ఞానులకు బాలయేసు కనిపించాడట. అందుకే క్రైస్తవులు ఆ రోజు నక్షత్రాలతో ఇంటిని అలంకరించుకుంటారు. అప్పుడు టీచర్ గారు చెప్పారమ్మా, డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు జన్మించారు. అందుకే ఆ రోజును క్రైస్తవులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఏమైందిటమ్మా? ఒక నక్షత్రము మెరిసిందిట. అందుకని ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళిన 3 జ్ఞానులకి బాలయేసు కనిపించాడట. అందుకని క్రైస్తవులందరూ ఏం చేస్తారమ్మా? క్రిస్మస్ పండుగ రోజున నక్షత్రాలతో ఇంటిని అలంకరించుకుంటూ ఉంటారు. లలిత: టీచర్, మా లంబాడీ తండలో మేము తీస్ పండుగను జరుపుకుంటాము. ఆ అమ్మాయి లంబాడీ తండకి చెందినటువంటి అమ్మాయి. వాళ్ళలో ఏం పండుగ జరుపుకుంటారటమ్మా? తీజ్ అనే పండుగను జరుపుకుంటారట. టీచర్: పిల్లలు, లలిత చెప్పింది విన్నారా? గిరిజనులకు కొన్ని ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. అందులో లంబాడీలు జరుపుకునే తీజ్ పండుగ ఒకటి. ఇది కన్నెపిల్లలు జరుపుకునే పండుగ. ఒక రకంగా బొడ్డెమ్మ పండుగ వంటిది. తండాలోని ఆడపిల్లలు శీత్లా భవానీకి పూజ చేసి తరువాత ఈ పండుగను జరుపుతారు. అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి
వాటిలో నానబెట్టిన గోధుమలు జల్లుతారు. 9వ రోజున ఆడపిల్లలు ఆ మొలకెత్తిన నారును అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనం చేస్తారు. అప్పుడు టీచర్ గారు ఆ తీజ్ పండగ గురించి వివరించి చెప్తున్నారమ్మా. ఇక్కడ ఈ లంబాడీలు జరుపుకునేటువంటి తీజ్ పండుగ కన్నె పిల్లలు జరుపుకునే పండగట. ఇది ఒక రకంగా బొడ్డెమ్మ పండగలాగా చేసుకుంటారట. తండాలోని ఆడపిల్లలందరూ ఏం చేస్తారట, శీతల భవాని అంటే లంబాడి దేవత ఆవిడకి పూజ చేసి తర్వాత ఈ పండుగని చేసుకుంటారట. అడవిలో దొరికే తుసేరు తీగలతో అలిన బుట్టలో తండా నాయకుడి చేత మట్టి పోయించి వాటిలో నానబెట్టినటువంటి గోధుమలని జల్లుతారట. 9 రోజులు అయ్యేసరికి ఏమవుతాయమ్మా, గోధుమలన్నీ మొలకెత్తుతాయన్నమాట. మొలకెత్తాక అవి తీసుకెళ్లి వాళ్ళ అన్నదమ్ములకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారట. పిల్లలు, టీచర్ మాకు వివిధ మతాల వారు జరుపుకునే ముఖ్యమైన పండుగల గురించి ఎంతో బాగా చెప్పారు. టీచర్, పేరుకు వివిధ మతాల పండుగలైనా అందరం కలిసి జరుపుకుంటాము. హిందువులు చేసుకున్న పిండి వంటలు ఇతర మతాల వారికి పంచడం, పీర్ల పండుగ హిందువులు ముస్లింలు కలిసి జరుపుకోవడం, వినాయక నిమజ్జనం రోజున ముస్లింలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనానికి నీళ్లందించడం, ముస్లింల పండుగలప్పుడు హిందువులను క్రిస్టియన్లను భోజనానికి పిలవడం, ఇట్లా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం మన సంప్రదాయం. మన తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి పండుగలను ఆనందంగా జరుపుకుంటారు. ఏమంటున్నారమ్మా పిల్లలు? వివిధ మతాలకు చెందినటువంటి పండుగల గురించి చాలా బాగా చెప్పారు టీచర్ అని వాళ్ళ టీచర్కి కృతజ్ఞతలు చెప్పారన్నమాట. అప్పుడు టీచర్ గారు చెప్తున్నారు, ఇవి వివిధ మతాలకు చెందినటువంటి పండుగలైనా మనం అందరము కలిసే ఈ పండుగలన్నింటినీ కూడా జరుపుకుంటాము అని చెప్తున్నారు. హిందువులు ఏం చేస్తారమ్మా, వాళ్ళ పండుగలకి వండుకున్నటువంటి పిండి వంటలన్నీ తీసుకెళ్ళి క్రిస్టియన్లకి ముస్లింలకి కూడా ఇస్తూ ఉంటాం కదా. అలాగే ముస్లింలు జరుపుకునేటువంటి పీర్ల పండుగ ఉంటుంది, అందులో హిందువులు ముస్లింలు కలిసే జరుపుకుంటారు. మనం వినాయక చవితి జరుపుకుంటాము, దాంట్లో ముస్లింలు ఏం చేస్తారు, చలివేంద్రాలు పెట్టి వచ్చిన జనాలందరికీ మంచినీళ్లు అందిస్తూ ఉంటారు. వాళ్ళు రంజాన్లప్పుడు ఇఫ్తార్ పండగ జరుగుతుందమ్మా, అప్పుడు ఏం చేస్తారు, హిందువులని క్రిస్టియన్లని కూడా భోజనానికి పిలుస్తూ ఉంటారు. ఇలాగా కలిసిమెలిసి మనం అందరం కూడా పండుగలు జరుపుకోవడం అనేది మన సంప్రదాయం. మన తెలంగాణ రాష్ట్రంలో అయితే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా కలిసిమెలిసి పండుగలన్నిటినీ కూడా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో బడిగంట మోగింది. పిల్లలందరూ టీచర్కు దసరా శుభాకాంక్షలు తెలిపి ఇంటి దారి పట్టారు. ఇంతలో బడిగంట మోగిందిటమ్మా. ఇంకా పిల్లలందరూ ఏం చేశారు, టీచర్కి దసరా శుభాకాంక్షల్ని చెప్పేసి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారట. చూసారా పిల్లలు, ఈ పాఠ్యాంశంలో రకరకాల మతాల వాళ్ళు జరుపుకునేటువంటి రకరకాల పండుగల గురించి తెలుసుకున్నాము. భారతదేశం భిన్న మతాల కలయిక. ఎన్ని మతాలు ఎన్ని సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతీయులందరూ ఎప్పుడూ కూడా అన్నదమ్ముల వలె కలిసిమెలిసే ఉంటున్నారు. అదే భారతదేశం యొక్క గొప్పతనము. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.